పోలీస్ లైన్స్లో, బేగంపేట్ పోలీస్ లైన్స్లో బాబు మోహన్ ఇంటి పక్కనే నా ఇల్లు. ఇంతే, అదే ఆ గోడ అవతల బాబు మోహన్, గోడ ఇవతల నా రూమ్. బ్యాచులర్గా ఉన్నా, రక్షింపబడ్డ బ్యాచులర్గా ఉండే. అంతే, ఆ గోడనంతే. ఆ గోడ దునికి పవన్ను ఉదయ్ వచ్చేవారు. అంటే వాళ్ళిద్దరు కొడుకులు. పవన్ చనిపోయాడు, ఉదయ్ వచ్చేవారు. అందరం అక్కడ కార్పెట్ వేసుకొని కంజరా పట్టుకొని పాటలు పాడుతూ ఉండేవారు. హల్లెలూయా. ఒక దినమున 2 గంటలకి సడన్ గా పైన ఉన్న ఫ్యాన్ కింద పడిపోయింది. ఆ సజ్జా మీద ఉన్న బేసన్లన్నీ పట్ 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 గ్లాసులు ప్లేట్లన్నీ కింద పడిపోతున్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కనే, బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే నా రూమ్. పడిపోతుంటే ఒకటేసారి భయం అనిపించింది. మరలా ఆలోచించిన, పక్కనే ల్యాండ్ అవుతున్నట్టున్నది, ప్లేన్ ఏమన్నా ల్యాండ్ అవుతున్నదేమో, అందుకని కింద పడుతున్నాయి అనుకుంటే ప్లేన్ ల్యాండ్ ద్వారా పడే ఇన్సిడెంట్ కాదు అది. ప్లేట్లు గ్లాసులు అన్నీ పడిపోతున్నాయి. ఫ్యాన్ పైన ఉన్న పెటస్ట్రల్ ఫ్యాన్ కింద పడిపోయింది సజ్జం మీద నుంచి. అప్పుడు అనిపించింది, యేసయ్య వచ్చేస్తున్నాడు. ఇది ఫ్లైట్ ల్యాండింగ్ బట్టి వచ్చే ఇది ఇన్సిడెంట్ కాదు. ఇది బయటికి వెళ్ళిపోయిన చల్లటి చల్లుల చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు వచ్చేస్తున్నావు, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా తెలియక పొరపాటు చేస్తే, ప్రభా ఆ ఎత్తబడే గుంపులో ఒకవేళ నేను లేకపోతే, ప్రభా అది భయంకరం, నన్ను జ్ఞాపకం చేసుకొని ఏడ్చి 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 మళ్ళా కూల్ అయిపోయింది. స్నానం చేసుకొని ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయిన, డ్యూటీకి వెళ్ళిపోగానే వార్తలు ఏంటంటే లాతూర్లో భూకంపం జరిగింది. లాతూర్లో భూకంపం, అది ఇక్కడ కొంచెం షేక్ అయింది. వీళ్ళట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులట ఎంతగా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నా సడన్ గా ఆగిపోయి పరలోకాన్ని చూసేవారట. చూసి ఖాళీ చేతులతో వచ్చినాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. ఒక్క విషయం ఆలోచించండి, కరోనా వచ్చింది, అందరిని ఈడ్చుకొని వెళ్ళింది. కానీ ఆ కరోనా గుంపులో నువ్వు లేవు బిడ్డ. ఎవరు నిన్ను రక్షించింది చెప్పాలా? యేసయ్యా. నిన్న ఉన్నవారు ఈరోజు లేరు. నేను మల్టీ మిలియనర్ని అన్నవారు డెడ్ బాడీ అయిపోయింది. ఎంత భయంకరమనంటే, చనిపోయి డెడ్ బాడీ ఇంటికి కూడా రాలే. భార్య చూడటానికి ఇష్టపడలే, డెడ్ బాడీ ఇంటికి రావటానికి ఇష్టపడలే. అంటే ఎట్లాంటి ఇన్సిడెంట్ అనేది. మల్టీ మిలియనర్స్ చనిపోయినారు, జ్ఞానవంతులు చనిపోయినారు, మేధావులు చనిపోయినారు. ఒకవేళ కరోనా వచ్చిన నీవు బెడ్ మీద పండుకోగానే ఇటు చూడగానే అవుట్, ఇటు చూడగానే ఇంకొక వ్యక్తి అవుట్. కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావు, దేవుని కృప. నేను ఒక భారముతో ఈ మెసేజ్ ఇస్తున్నాను. మనం ఏదో క్యాజువల్ క్రైస్తవులుగా ఉండటం దేవుని చిత్తం కాదు.